హాయ్ అండి కాంతి గారు. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక విజయనగరంలో ఒక మంచి గార్డెన్ చూడడానికి వచ్చాము. అంటే క్రితంలో చూశారు మన కాంతి గారు. మీ పేరు సార్? సంజయ్ కుమార్ గారా? సంజయ్ కుమార్ గారు కాంతి గారి గార్డెన్ 1 year బ్యాక్ ఒకసారి చూశారు. ములక్కాడల వర్షం అనేసి ఒక వీడియో అండి. అది చాలా మంది అది చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మెసేజ్లు అవన్నీ కూడా పెట్టారు. చాలా బాగుందండి. గార్డెన్ ఇంకా బాగా క్లియర్ గా చూపించండి అన్నారు. ఆ రోజు ఆ ములక్కాడల ఆనందంలోని కొంచెం గార్డెన్ అంతగా చూపించలేకపోయి ములక్కాడల చెట్టు ఎక్కువగా చూసి ఆనందపడిపోయాము అందరం కూడాను. అయితే ఈ రోజు మాత్రం మనం చక్కగా హ్యాపీగా మేడం గారు ఇంత సమ్మర్ లో కూడా ఎంత చక్కగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అన్ని మనం తెలుసుకొని మనం కూడా మన గార్డెన్స్ ని ఎలాగ ఉంచుకోవాలనేది కొంచెం కొన్ని విషయాలను మనకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది వారి మాటల్లోనే విందాం. హాయ్ అండి, నా పేరు కాంతి, మాది విజయనగరం. నేను కూడా హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ని. ఆదిలక్ష్మి గారితో బాగా ఇన్స్పిరేషన్ అయ్యి ఇంకా నేను బాగా అన్ని నేర్చుకోవాలి, ఇంకా గార్డెనింగ్ బాగా పెంచాలి. వెజిటేబుల్స్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. వెజిటేబుల్స్ గ్రో చేయడం అంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. అందరికీ పంచి పెడతాను కూడాను. ఆదిలక్ష్మి గారు నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్. ఆడ పండించినయే కాకుండా విత్తనాలు మొక్కలు అన్నీ కూడా బాగా పంచుతూ ఉంటారండి. అంటే మా గ్రూప్లో ఎలాగుంటుందంటే అందరం కూడా పంచడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అంటే క్రాప్ కన్నా విత్తనాలు ఎక్కువ పంచుకుంటాం. విత్తనం ఇస్తే మొక్కగా పెరిగి వాళ్ళకి ఎక్కువ క్రాప్ వస్తుంది కదా, అదనమాట మా ఉద్దేశం. సార్ అండి, మేడం గారు సార్. సంజీవ్ అండి, మాది బ్యాటరీ బిజినెస్. ఏదో టైంలో ఇలా గార్డెనింగ్కి వాటికి అలా చూస్తుంటాం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు సార్ గార్డెనింగ్? 2 years నుంచి. ఈ రోజుల్లో మనకి ఆర్గానిక్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును సార్. ఆర్గానిక్ కాబట్టి ఇంట్లో పండించుకుంటే మనకి పురుగుల మందులు ఏవి లేకుండా బిజినెస్ అంతా చూసుకుంటూ ఏ టైంలో చేస్తున్నారు? మార్నింగ్ మా పిల్లలే చూస్తారు. అంటే అందరం ఏంటంటే బిజినెస్ ఖాళీ ఉండదండి అంటారు, కానీ మేడం గారు బిజినెస్ చూసుకుంటారు, సార్ బిజినెస్ చూసుకుంటారు. స్టాఫ్ కింద ఒక ఎక్విప్మెంట్ తోని పెద్ద ఇదే ఉందండి ఫ్యాక్టరీ వీళ్ళకి. అయినా కూడా అదంతా చూసుకుంటూ కూడా గార్డెన్ పట్ల ఇంట్రెస్ట్ తోని చాలా చక్కగా చేస్తున్నారు. అయితే సార్ మీ గార్డెన్ మాకు చూపించి కొంచెం మీరు ఎలా చేసుకుంటున్నారో ఏంటో మన వ్యూవర్స్ కి కొంచెం తెలియచేస్తే అందరం కొంచెం, అంటే అన్ని విషయాలు అందరికీ తెలియదు, మీకు కొన్ని విషయాలు తెలుసు, నాకు కొన్ని విషయాలు తెలుసు, అలా షేర్ చేసుకుంటూ ముందుకెళ్ళి. రోజు ఫస్ట్ మేడ మీదకి రాగానే అన్ని మొక్కలకి ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్తాను. మీరందరూ ఎలాగున్నారు, మీరందరూ బాగున్నారా లేదా, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు చెప్పండి అని మనుషులతో మాట్లాడినట్టే మాట్లాడతాను. ఏ విషయానికైనా ఫ్యామిలీ అటాచ్మెంట్. ఏదైనా చిన్నది పెస్ట్ లాంటిది వచ్చిందంటే, అయ్యో నీకు ఇక్కడ పెస్ట్ వచ్చిందా, నేను నీకు ఎలాగైనా రిమూవ్ చేసి తీరుతాను, నిన్ను ఎలాగైనా బ్రతికిస్తాను అని వాళ్ళతో మాట్లాడతాను. కంపల్సరీ నేను రోజు అలా మాట్లాడతాను వాటన్నిటికీ. అది మాత్రం రోజు ఫస్ట్ లేచిన వెంటనే కింద ఉంటాయి కదా వాటికి గుడ్ మార్నింగ్ వస్తారు మేడం. పైకి 6:30కి వస్తాను. 6:30 అన్ని మొక్కలకి కంపల్సరీ గుడ్ మార్నింగ్ చెప్తాను. ఓకే అండి, ఓకే. నీకు మొక్కల్లోకి వెళ్ళి చూసేద్దాం. అలాగే అండి. రోజు వాటి ఆకులు కోసుకుని కషాయం తాగుతాం కంపల్సరీ. ఇది మెడికల్ ప్లాంట్. చెప్పదేగా షుగర్ డయాబెటీస్ కి వాటికి దీని కషాయం తాగితే చాలా మంచిది. అంటే దీన్ని డైలీ కషాయం చేసుకుంటారా? రోజు కంపల్సరీ. అది మనం చేస్తే చాలా మంచిది. ఇది ఇలా కొంచెం చిన్నది వేస్ట్ మెటీరియల్ తో చక్కగా ఇలాగా ఇవన్నీ వేస్ట్ మెటీరియల్స్ తోటి వాడాము. ఇవన్నీ ఫెవికాల్ డబ్బాలు ఇవన్నీ కూడా మంచి ప్లాంట్స్. బేకరీలో వచ్చే వేస్ట్ మెటీరియల్ తోనే ఎక్కువ వాడతాం. ఓకే అండి. కంటైనర్స్ ఎక్కువ కొనకుండా. ఇవన్నీ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏనండి. ఆక్సిజన్ ప్లాంట్స్. చాలా బాగుంది. ఇది ఉందా మీ దగ్గర? చూడండి ఎంత బాగుంది, చిన్న డబ్బాలోని. దీనికి ఇలా కూడా వస్తూ ఉంటుంది. అవి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇంకో దాంట్లో పెడుతున్నాం. ఇది ఇది ఇలాగ, ఇదంతా ఇలాగా. దీని మొదలు ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ ఉన్నట్టు. ఓకే ఓకే ఓకే. ఇవన్నీ ఆకుకూరలు. ఇది పొనగంటి కూర, అది ఎర్ర బచ్చలి. పొన్నగంటి ఏమేమి చేస్తుంటారు మేడం? మేము పొన్నగంటితో పప్పు చేస్తాను, పచ్చడి చేస్తాను, ఉల్లిపాయలు టమాటాలు వేసి కర్రీ చేస్తాను. కారపొడి కూడా చేసుకోవచ్చు, నిలవ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు. అంటే ఎక్కువగా వచ్చినప్పుడు దాన్ని వేస్ట్ చేయలేక లేనప్పుడు మన వర్షాకాలంలో వాడుకోవడానికి సిద్ధంగా కొంచెం చేసి పెట్టేసుకుంటున్నాం. ఇది కాకరకాయ. ఇది కూడా మళ్ళీ తిప్పతీగ. ఇది కూడా బార్బిడియోస్ చెర్రీస్. ఇది బార్బిడాస్ చెర్రీస్. వాటరింగ్ ఎక్కువైనట్టుంది, వైట్ వచ్చింది. ఫ్లవరింగ్ బాగా వచ్చింది, అన్ని పడిపోయి మరి. అందుకే నేను ఇవి దానిమ్మ చాలా వచ్చాయి, దానిమ్మకాయలు కూడాను.
ఎన్నాళ్ళు అయిందండి మొక్క ఎంత ఎక్కువ 2 years 2 years 2 years. ఎక్కడ తీసుకున్నారు ఈ ప్లాంట్? సిఎంఆర్ నర్సరీలో. ఓకే. ఇది దొండపాదు. అది పెద్ద సింటెక్స్ డబ్బాలా ఉందండి. ఇది సింటెక్స్ డబ్బా. ఇది స్క్రాప్ లో తెచ్చాం. ఇది కూడా ఇది మీరు ఇచ్చిన అరటి చెట్టు. ఈ అరిటాకులు మా అమ్మాయి రోజు కంపల్సరీ తెచ్చి మొత్తం రోజు ఆహారం దానిలో కంపల్సరీ పెడుతుంది మా అమ్మాయి రోజు. ఇది గోరింత. ఇందులో అరటితో పాటు దొండ. ఇది అరటితో పాటు దొండ. ఇగో ఇక్కడ వంకాయ. ఇది పంపర్ పనాసకాయ. ఇది పంపర్ పనాస. ఇది కూడా మనం మీరు ఇచ్చిన మామిడి అల్లం. మనం మీట్లో ఇచ్చిన మామిడి అల్లం. ఇది రణపాల. ఇవి రోజు 3 ఆకులు కోసుకుని తింటాను. ఇది కంపల్సరీ. మరి వంటల్లో వాడుతున్నారా? వంటల్లో కూడా వాడతాను. కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లో ఏ కర్రీలో అయినా కలిపేస్తాను. ఇది ఓకే. ఇది ఇన్సులిన్ ప్లాంట్. ఇది కూడా కంపల్సరీ మీరు వాడుతున్నారని మాకు సాక్ష్యం తెలిసిపోయింది. ఇవన్నీ లేవు కదా. కంపల్సరీ 4 ఆకులు తింటారు మీరు మాత్రం. ఇది చాలా గార్డెన్స్ లోనండి పెంచుతారు. అవును. కానీ అలా పెరిగిపోయి అలా ఉండిపోతాయి కానీ యూజ్ చేయాలి. మరి కంపల్సరీ తినాలి కదా. అందుకనే ఇది పీసీఓడి ప్రాబ్లమ్స్ కి చాలా మంచిది. ఏ ఆడపిల్ల అయినా 15 years ఏజ్ అప్పటి నుంచి ఇది కంపల్సరీ 2 ఆకులు తింటే చాలు. అసలు ఏ ప్రాబ్లమ్స్ లైఫ్ లో వాళ్ళకి రావు. గ్యారంటీగా నేను చాలా వీడియోస్ లో చూసాను. అందుకని చాలా మందికి ఇక ఇలాగ ప్రాపగేట్ చేసి ఇస్తూ ఉంటాను అందరికి. అబ్బా, చాలా మందికి ఇప్పటికి 10 మందికి లాగా ఇచ్చాను అందరికి. మీరు బాగున్నారు, అందరికీ బాగుండాలని మీరు. ఇది చెట్టు బెండని మొన్న మీట్లో ఇచ్చారు. అవును. అవి ఈ 2 పూజకు వాడతాం. ఇవి ఇక్కడ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కలిసి రోజు పూజకి వాడతాం. పక్కన జగన్నాథ స్వామి కోవిల్కి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ ఇలా ఎవరు అడిగినా ఇస్తాను. తులసి. ఇది లెమన్ గ్రాస్. ఇది పచ్చిమిరపకాయలు. ఇది మల్బరీ ఫ్రూట్. చాలా రేర్ గా దొరుకుతాయి. ఇళ్ళలోనే దొరుకుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. బయట ఎంత డబ్బులు ఇచ్చినా దొరకవు. మన గార్డెన్స్ అందరం సాధించింది ఇదే. బయట మార్కెట్ లో దొరకని మనం పండించుకోగలుగుతున్నాం. సీజన్ లో బీభత్సంగా వస్తాయి. ఓకే. ఇదిగోండి ఆల్రెడీ క్రాప్ స్టార్ట్ అయింది. క్రాప్ స్టార్ట్ అయింది. చాలా కోసం కూడాను. ఇక్కడ కూడా ఉన్నాయి. దీని సీక్రెట్ అంతా కూడా ప్రూనింగ్ ఏనండి. ఈ క్రాప్ అయిపోయిన వెంటనే దీన్ని ప్రూన్ చేసేయడం. ఇది 365 days వస్తుంది. అదే ఎప్పుడు వస్తుంది. ఇది మీరు మాకు ఇచ్చిన ప్యాషన్ ఫ్రూట్. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రూటింగ్. అది వచ్చిందంటే ఒకేసారి కాసేస్తుందండి మొత్తం అంతా కూడా. ఇది ఎక్కడ డ్రమ్ లో పెట్టారా? పెద్ద డ్రమ్ లో పెట్టాను. ఓకే. కాంతి గారు ఇదేదో కుటీరం లాగా బాగా తయారు చేసుకున్నారండి. ఇందులో మనకి చిన్న ఒక షేడ్ లాగా ఏర్పరిచాం. చిన్న కుటీరం లాగా. ఇది ఆనప చెట్టు. ఇది కూడా ఆనపకాయ మొక్క. ఇదంతా దొండపాదులు ఇవన్నీను. ఇవన్నీ బీరపాదులు ఇవన్నీను. ఇప్పటికి చాలా కట్ చేసాం. ఇప్పటికి 3 kgs కట్ చేసాం ఇప్పటికి కూడా. ఓకే. ఓకే. అంటే ఏదో పూల మొక్కలు పెట్టి అందానికి కాకుండా మనకి క్రాప్ వస్తుంది, గ్రీనరీ ఉంటుంది. మేము ఇక్కడ కూర్చుని రోజు ప్రతి మంగళవారం ఇక్కడ కూర్చుని దేవుడి పాటలే పాడుతాను. సాయంత్రం అంతా కూర్చుని. అబ్బా, ఫ్రీగా ఉంటుంది. పార్క్ ఫీలింగ్. మంగళవారం పూర్తిగా రెస్ట్ మాకు. ఇక్కడ గ్రేప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా స్వీట్ గా ఉన్నాయి. బ్లాక్ గ్రీన్ లాగా ఉందండి. రెడ్ గా మారుతున్నాయి. ఓకే. ఇవి కూడా ఇవన్నీ ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇది కూడా మీరు మీట్లో ఇచ్చిన ప్యాషన్ ఫ్రూటే. వీటికి కూడా ఇంచుమించు 40 అలా వచ్చాయి. 40 ఫ్రూట్స్ వచ్చేవి. ఇవి కాకరకాయ పాదులు. ఇవి కూడా బీరకాయ పాదులు. ఇవన్నీ కాకరపాదులు, బీరపాదులు. ఇది బాగుందండి మీ పొదరిల్లు. ఇది మళ్ళీ మునగ చెట్టు. ఇది సెకండ్ మునగ చెట్టు. ఇది ఓకే. ఓకే. దీనికి కూడా పూత మీద ఉందండి. దీనికి కూడా 150 లాగా వచ్చాయి కాయలు. చక్కగా ఇప్పుడు పూత మీద ఉంది. నెక్స్ట్ మీకు మళ్ళీ ములక్కాళ్ళ వర్షం కురిపించేగా ఒకటే వచ్చింది. అదేంటో సింగిల్ గా సింహం లాగా వచ్చింది. నెక్స్ట్ మొత్తం నింపేస్తుంది ఇదంతా కాయలతో. ఇదిగోండి ఇక్కడ బీరపాదు కూడా దీనికి అల్లుకొని ఇక్కడ పిందెలు ఇక్కడ ఉన్నాయి.
ఫ్రెండ్స్ చూసారు కదా, మేడ మీదకి వచ్చేసరికి ఇలాంటి ఒక పర్ణశాల లాగా హట్ లాగా దీన్ని ఒక నందనవనం అనొచ్చు, ఇలా రకరకాల పేర్లు పెట్టుకుంటాం కదా మనకి ఇష్టమైన పేర్లు. ఇలా పెట్టుకుంటూ గ్రీనరీ కోసమే కొంతమంది ఇలా పెంచుతూ ఉంటారు. కానీ మన కాంతి గారు ఏం చేశారంటే గ్రీనరీ ప్లస్ క్రాప్ కూడా మనకు ముఖ్యం అనేసి నిరూపిస్తూ, ఇది చూడండి ఇలాగ బీరపాదులు చూసారా, బీరకాయలు, ఇక్కడ చూసారా కాకరకాయలు, ఇలాగా గ్రీనరీతో పాటు కూరగాయలు కూడా పండించుకోవచ్చు. అందానికి అందం, గ్రీనరీ ఆహారానికి ఆహారం కూడా వస్తుంది అనేసి మంచిగా ప్లాన్ చేశారు కాంతి గారు. మీ ఆలోచన బాగుంది. అలాగే మరొకటి కూడా ఉంది చూడండి, ముందుకి రెండు పర్ణశాలలు తయారు చేశారు వీళ్ళు. మధ్యలో కొంచెం ఇలాగ మొక్కలు, ఇదిగోండి మొత్తం బీర, ఆనబ, కాకర, ఇలాగ తీగ జాతులు అన్ని కూడా ప్యాషన్ ఫ్రూట్. ఇదిగోండి ఇది దొండట, ఇది ఆనపకాయ, ఇది రీసెంట్ గా పెట్టాం. ఇవన్నీ ఒక బీరకాయ ఉన్నది. ఓ బీరకాయ రెడీగా ఉంది, హార్వెస్ట్ రెడీగా ఉంది. ఈ పిందెలు పెరగడానికి రెడీగా ఉన్నాయి చూడండి. ఇలాగ మొత్తం ఇలా చేసుకుంటే బాగుంటుందండి. మనకు కావాల్సిన గ్రీనరీ వస్తుంది, ఆహారం వస్తుంది, అందంగా ఉంటుంది, కొంచెం సేద తీరినట్టు కూడా ఉంటుంది. అంటే ఇందులో పని చేయడం వల్ల ఎలాగుంటుందంటే అంటే అలసట తెలియదండి. అసలు టైం ఎంతైనా టైం పాస్ అయిపోతుంది. టైం పాస్ అయిపోతే ఎక్కేమంటే ఇంకా దిగాలని అనిపించదు. ఎందుకంటే చూస్తూ సర్దుకుంటూ ఇట్లా పని చేస్తూ అంటే ఎంత టైం అయినా ఇక్కడ టైం స్పెండ్ చేసివచ్చు. ఎప్పటికైనా నా గోల్ ఏంటంటే నా బాధ్యతలన్నీ తీరిపోయాక నేను ఎప్పటికైనా మళ్ళీ గార్డెనింగ్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీలైతే చిన్న సెంట్ భూమి తీసుకుని కూరగాయలు పండించాలి, పండించి ఎవరికైనా ఇన్స్పిరేషన్ గా ఉండాలి. నన్ను చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 స్టార్ట్ చేశారు గార్డెనింగ్. ఎక్కువగానే అదే ఫస్ట్ నుంచి ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి మరీ స్టార్ట్ చేశారు. అదే మనకి ఎంత పెట్టినా మనకి ఆనందం ఎంత పెడితే అంత మనకి ఉంటుందే తప్ప నష్టం అయితే జరగదు. మనం ఎప్పటికైనా ప్రకృతికి ఎంత వీలైతే మనం ఎంత కనెక్ట్ అయితే. ఇప్పుడు ఉన్నది చాలా ఎక్కువ పొల్యూషన్ అంతాను. అసలు తర్వాత మన ఫ్యూచర్ అనేది ఎలాగుంటుందా అని భయం వేస్తుంది మన పిల్లలకి. మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి అనేది ఏదైనా ఉంటే అది ఆక్సిజన్ అవ్వాలి. చాలా కానీ ఏ బిల్డింగ్లు అవేమి ఇవ్వకూడదు. బంగారాలు బిల్డింగ్లు ఏమి అక్కర్లేదు వాళ్ళకి. ఆక్సిజన్ లేకపోతే లైఫే లేదు. ఇప్పుడు ఆక్సిజన్ ఇచ్చాక కదా మిగతాది ఏదైనా వాళ్ళు అనుభవిస్తారు. పూర్వీకులు ఎందుకు అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి? దానికి కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి మనం దూరం అయిపోయాము, బాధలు పడుతున్నాము. అయితే ఇప్పుడు మళ్ళీ మన మిద్దె తోటదారులు కానవచ్చు, లేదంటే పెద్ద తోటలు అవ్వచ్చు, మళ్ళీ మిద్దె తోటలే మళ్ళీ లైఫ్ ని ప్లేస్ లేదు, స్లాబ్ ఈ విధంగా వాడుకుంటారు. అందరూ ఇలాగే పెరట్లో పెంచుకునేవారు. ఇప్పుడు పెరట్లు లేవు కాబట్టి మళ్ళీ మనం మేడ మీద మంచి సంస్కృతి కదండి. ఇలాగా చాలా మంచిది. చిన్నప్పటి నుంచి పిల్లలు అందరికీ కంపల్సరీ గార్డెనింగ్ నేర్పాలి. ఏం నేర్పినా నేర్పకపోయినా పర్వాలేదు. అదండి చాలా ఇంపార్టెంట్. అది ఒక్కొక్క బుల్లెట్ పాయింట్స్ విన్నారు కదా మేడం గారిది మాత్రం. ఒక్కొక్కటి కూడా అద్భుతం, నగ్న సత్యాలు కూడాను. అందరం లాస్ట్ కనెక్ట్ అవ్వాల్సిన ప్రకృతికే. అదే మన ఆహారం లేకపోతే లైఫే లేదు. కానీ ఇప్పుడు ఆ ఆక్సిజన్ చెట్లు ఎవరికి అక్కర్లేదు. వాట్సాప్లు సెల్లు వాటికే బాగా ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు మనం ఈ వేలోకి వచ్చాం కాబట్టి మన పిల్లలు కూడా ఎంతో కొంత ఇంట్లోకి వస్తారు. పొద్దున పుట్టమే మనవలు కూడా తెలుస్తుంది మన ఆహారం ఈ విధంగా వస్తుంది అనేసి. ఎప్పటికైనా మన ఆహారం మనమే పండించుకోవాలా. మేడం గారు నెక్స్ట్ ఫ్యూచర్ లో ఈ కెమికల్స్ తో ల్యాండ్ లో చేసి కొన్నాళ్ళకి ఒక 40 గడ్డి కూడా వచ్చేస్తుంది. ఆ టైంలో మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడేది మన మిద్దె తోట. మన ఆహారం ప్రొడ్యూస్ చేసుకోవాలి. అది ఇప్పుడు నుంచే నేర్చుకొని చేసుకుంటూ ఉంటే కొంతమంది సేవ్ అవుతాము. ఆ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నారు. చాలా నేను ప్రయాణం చేస్తాను. నాతో పాటు 10 మందిని ఖచ్చితంగా ప్రయాణం చేసేలా చేస్తాను. తప్పనిసరిగా మేడం. ఇలా మనం ఒక్కొక్కరికి మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ముందుకెళ్తూ మనం చేసుకుంటూ వాళ్ళు చేయిస్తూ ఇందులో ఆనందాన్ని వెతుక్కుంటూ అంతే చేద్దాం. దగ్గర ఉన్న ఆనందం ఈ లైఫ్ లో ఎక్కడ ఉండదు. మనం ఇక్కడికి వచ్చేసరికి మన కింద లైఫ్ అనేది మర్చిపోతాం. ఆగిపోతాయి, పరిగెత్తడం అయిపోద్ది. అది ఓకే అండి. మేడం గారి బిజినెస్ ని ఎంత అంటే ఒక మహిళ ఏదైనా చేయగలదా లేదా ఏంటంటే తర్వాత సంగతి కానండి. ఈవిడ చెయ్యగలరు అనేసి చాలామంది మహిళలు మనకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. అందులో మన కాంతి గారు ఒకలండి. ఇంక మిగతా గార్డెన్ చూసేద్దామా? కాంతి గారు అమూల్యమైన మాటలు వింటూ మనం మిగతా గార్డెన్ చూసేద్దాం పదండి. ఇది కూడా వంగ మొక్కే. ఇది కూడా ఇవన్నీ మొన్న రీసెంట్గా పెట్టిన బెండకాయ మొక్కలు. ఇవన్నీను టమాటా మొక్కలు అన్నీ తీసి బెండకాయ మొక్కలు పెట్టాం. మళ్ళీ రీమిక్స్ చేసి సాయిల్ అంతా అంటే ఇక్కడ వచ్చింది. జర్మినేట్ అయ్యాయి. ఇక్కడ ఒకటి 3 days అయింది పెట్టి. మీట్లో ఇచ్చిన విత్తనాలు ఇవన్నీ కూడా. ఇది వంగ మొక్కే.
ఇది ఇక్కడ ఒక వంకాయ ఉన్నది. క్రాప్ అయితే బాగానే వస్తుంది. నాకు తెలిసి ఇప్పటికి నా దగ్గర ఉన్న వంగ మొక్కలు అన్నీ కలిపి 100 అబోవే వచ్చాయి, 100 kgs అబోవ్ వచ్చాయి. అబ్బా, ఇది వాటర్ మెలన్, ఇంట్లో వచ్చిన సీడ్స్ తోటే వేసాం. ఇవన్నీ వాటర్ మెలన్స్. అది మామిడి. ఇది కూడా 1 year అయింది వేసి, ఇంకా ఇలాగే ఉన్నది మాత్రం. ఇది ఎర్రబచ్చలి. ఇది ఎర్రబచ్చలి. జ్యూస్ తాగొచ్చు, పప్పులు వేసుకోవచ్చు, కూర పచ్చడి అన్ని మామూలే. ఇది పప్పులో పచ్చడి అన్ని వాడతాను. తాగమంటున్నారు కానీ మనం బయటది పెస్టిసైడ్స్. అవును, మనం పండించుకుని నిర్భయంగా తాగొచ్చు. ఇది మొక్కలు కూడా ఇది వేస్తున్నాను. ఓకే. పూలు ఇవి మా ఇంట్లో వచ్చిన వేస్ట్ కిటికీలు. ఇవి ఇలా క్రేపర్స్ అల్లడానికని ఇలా తాళ్ళు కట్టించి ఇవన్నీ దాని మీదకి ఇలాగా క్రేపర్స్ లాగా పెట్టాం ఇవన్నీ. ఇవి శంఖం పువ్వులు. ఇవి కూడా శంఖం పువ్వులు. ఇవి శంఖం పువ్వులు. ఇది శంఖం. ఇది నిమ్మ చెట్టు. ఇది 1 year అయింది వేసి. ఒక 10-15 లాగా వచ్చాయి నిమ్మకాయలు దీనికి. కాంతి గారు ఇప్పటి వరకు చాలా గార్డెన్ చూపించారు. మీ గార్డెన్లో ఇంకెవరెవరు వర్క్ చేస్తుంటారు? నాతో పాటు మా వారు, మా పాప చేస్తుంది. నా పేరు సాత్విక. నేను మమ్మీతో పాటు గార్డెన్లో హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు పిల్లలందరూ ఏంటంటే వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ సెల్లలో, వాళ్ళ హడావుడి, వాళ్ళ జాబ్స్, చదువులు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. కానీ కాంతి గారు అమ్మాయి చూసారా గార్డెన్ లోకి వచ్చి నాకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సీడ్స్ అన్ని పెట్టడం తన వంతే. ఏ కంటైనర్ ఏ సీడ్ కి బెస్ట్ అనేది అదే డిసైడ్ చేస్తుంది. గార్డెన్ అంతా డెకరేట్ చేయడం అంటే తనకు చాలా చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ ఇలా డెకరేట్ చేద్దాం, అక్కడ అలా డెకరేట్ చేద్దాం అని అన్ని మాకు బాగా డైరెక్షన్స్ చేస్తుంది. ఇక్కడ ఇది చేయించండి, అది చేయించండి అని అదే తనే డిసైడ్ చేసి ఇంకా బాగా చేస్తుంది మా పాప. ఓకే అమ్మా, మీ మాటల్లో గార్డెన్ గురించి 2 విషయాలు మీరేమన్నా మనం మీ యువతకి ఏదైనా ఇలాగా అరేంజ్ చేయించడం, ఇలాగా ఇవన్నీ మా ఇంట్లో వచ్చిన వేస్ట్ మెటీరియల్స్ ఇవన్నీ ఇలా పెట్టి డెకరేట్ చేసాం. ఇలా పందిర వేస్ట్ వుడెన్ తో ఇది ఇవన్నీ చాలా మొన్నటి వరకు వైలెట్ ఫ్లవర్స్ వదిలేవండి. ఇలా పందిరంతా ఇంకా అలా అల్లుకునేసరికి ఫుల్ గ్రీనరీ వచ్చేటట్టు ఇది రీసెంట్ స్టెప్ గా ఆర్గనైజ్ చేస్తే మనకి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. ఫుల్ ఫ్లవర్స్ తో ఉన్నప్పుడు కూడా చాలా అందంగా ఉంటుంది. అలా ఫ్రెండ్స్ మీరు గమనించండి, సెటప్ అంతా కూడాను ఏంటంటే మనం గార్డెనింగ్ చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టాలి, 1000 ఖర్చు పెట్టాలి అని లేకుండా వేస్ట్ మెటీరియల్తో ఇంత గ్రీనరీగా ఎంత చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు అని వీళ్ళు బాగా అరేంజ్ చేసుకున్నారు. ప్రతి మెటీరియల్ కూడా వేస్ట్ మెటీరియల్. దీనికి ఉపయోగించే స్టాండ్ కూడా వేస్ట్ మెటీరియల్తో చేయించుకున్నది అనమాట. ప్రతిసారి తెచ్చుకోవడం కష్టం అయిపోతుందని వేప కూడా ఒక ప్లాంట్ లా వేసేసాం అనమాట. సో ఇది బాగా పెరిగితే మనకే ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ పందిరి కూడా వేస్ట్ పీసెస్ అలా పెట్టి కొబ్బరి తాళ్ళు అల్లించి మొత్తం అంతా పైకి వరకు వెళ్ళేటట్టు నీట్గా అల్లుకునేటట్టు తాళ్ళన్నీ సపోర్ట్ ఇచ్చాము. ఆ పైకి అలాగ ఫుల్ పందిరి వస్తే ఇక్కడ ఇంకా హ్యాంగింగ్స్ అలాంటివి పెట్టుకుని ఇంకా బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా కావాలంటే ఒక కుర్చీ లాంటిది వేసుకుని కూడా ఈ మధ్యలో కూర్చుంటే ఇంకా మంచి ఫీల్ అనేది మనకు వస్తుంది. మొక్కల మధ్యలో కూర్చునేటట్టుగా. ఇక్కడ ఈ ఫోన్లు కూడా ఇలా నిలబెట్టారు చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ ఫోన్లు కూడా ఇందులో మట్టి వేసి మనం పెళ్లి రాట్లకి వాటికి ఎలా పెట్టుకుంటామో మట్టి లేని ప్లేస్లోని స్లాబ్ మీద మరి ఇది పాతడం అవ్వదు కదండి. చక్కటి డబ్బాలు ఇలా పోసి ఇలా పెట్టి ఇలాగ ఈ స్ట్రక్చర్ రెడీ చేసుకున్నారు. ఇదంతా వేస్ట్ మెటీరియల్తో చాలా చక్కగా పందిరి రెడీ చేసుకున్నారు. ఓకే ఓకే, ఇదంతా ఫుల్ మీరు ఆషాఢం అన్ని వచ్చేసరికి గ్రీనరీ అయిపోతుంది. ఓకే, ప్లాన్ బాగుంది. వేస్ట్ లో బెస్ట్ అనేది బాగా చేస్తున్నారు మీరు. ఇది గడ్డి గులాబీ, ఇది వాము. ఇది మేము వాము పచ్చడి, చారు, కషాయం 3 రకాల కింద వాడతాం. ఇది వాము పచ్చడి చేస్తాం, కషాయాలు రోజు మార్నింగ్ కషాయం పెడతాం. ఇది దోస, సదాపాకు ప్లాంట్. ఇది కూడా సదాపాకు మెడిసినల్ ప్లాంట్. ఇది పూజకు మందారాలు. ఇవి మేడం గారు ఇదేంటండి? ఇది డిసెంబరాలు. ఇక్కడ మంచి ప్లాంట్. ఇక్కడ ఎలాచీ ప్లాంట్.
ఇలాచి ఇదేంటంటే మనకి ఇలాచి ప్లాంట్ ఇలాచి రావాలి కాసేస్తాయి అని తర్వాత సంగతి అండి. టీలో వేస్తాము, మళ్ళీ మా బేకరీలో దిల్ పసంద్ లో పీసెస్ కట్ చేసి వేయిస్తున్నాం. అవునా, డ్రై అయిపోయింది ఇవన్నీ అలాగే వేయించేస్తున్నాం. ఓకే ఓకే. ఏంటంటే ఇది మనకి యాలకులు రావు కదండి ఎందుకండి అనుకుంటారు, కానీ యాలకులు రావక్కర్లేదండి. ఆకులు చాలా వాల్యుబుల్ మెడిసినల్ ప్లాంట్. ఇదేంటంటే ఈ ఆకులు మనం టీలో వేసుకున్నా కూడా ఇలాచి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు, దాని తాలూకు హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం పొందొచ్చు. కాబట్టి మనకి యాలకులు వచ్చినా రాకపోయినా ఈ యాలకి మొక్కను మాత్రం మనం పెంచాల్సింది. ఇలాచి ప్లాంట్ మనం పెంచుకుందాం, చక్కగా దాని హెల్త్ బెనిఫిట్స్ అన్ని మనం వాడుకుందాం. ఈ స్ట్రెచ్చర్ కూడానండి, ఇది కూడా చూడండి, ఇది కూడా అలాగే 3 డబ్బాలు కింద పెట్టాం, 3 స్టెప్లు పెట్టారు. ఈ ప్లేస్ ని ఈ విధంగా వినియోగించుకున్నారు. చక్కగా ఇలా పాడైపోయిన గేటు, మిగిలిన ఐరన్ పార్ట్స్, మిగిలినవి అన్ని కూడా ఈ విధంగా సెటప్ చేసుకున్నారు. అంటే మనకు అర్థమవుతుంది కదా, మిరిదోట చేయడానికి వేస్ట్ ని బెస్ట్ గా ఉపయోగించుకుంటూ చేసుకుంటూనే గార్డెనింగ్ చేసేవచ్చు. ఈ ప్లేస్ లో మన అన్ని హాఫ్ డ్రమ్సే పెట్టాం మ్యాక్సిమం. ఇవన్నీ తోటకూర అవన్నీ గ్రీనరీ వెజిటబుల్స్ కోసం ఈ టబ్స్ అన్ని స్క్రాప్ షాప్ నుంచి తెచ్చి ఏసీ బాక్సెస్ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్ గా వస్తాయి, 30 రూపీస్ కి అలాగే వచ్చేస్తాయి ఇవన్నీ. కానీ స్ట్రాంగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంటది. ఇది కూడా తక్కువ స్ట్రాంగ్, డబ్బులు తక్కువ స్ట్రాంగ్ ఎక్కువ, చాలా లైఫ్ ఉంటది వీటికి. ఇవి పొనగంటి కూర, ఇది తోటకూర. ఇదంతా తోటకూర లాస్ట్ వచ్చేసింది, తోటకూర ఎండింగ్ వచ్చింది, బోల్డ్ వచ్చినాయి. ఎన్ని విత్తనాలుగా మీరు విత్తనాల కింద ఇవే వాడతాం. ఇవన్నీ చామదుంపలు, ఆదిలక్ష్మి గారు ఇచ్చిన చామదుంపలు మీట్లో రెడీ అయిపోయి ఇవన్నీ అంతా అలా తీసేయడం. ఇది అంతా కూడా తీసి వచ్చి కొద్దిగా గట్టిగా ఉంది, కింద నుంచి ఇలా తవ్వేసి తీసేయాలా. ఇది అంజీర్ ప్లాంట్, ఇది అప్పుడే ఇది 4th క్రాప్. ఫస్ట్ నుంచి ప్రతి క్రాప్ కి 50-60 మంచి పెట్టారు. చక్కగా మంచి చిన్న దాంట్లో వేసాము, మళ్ళీ దీన్ని ఇలాగ మేము రీపోర్ట్ చేసాం పెద్ద దాంట్లోకి. ఇది అయితే ఇదంతా కూడా చాలా బాగా వచ్చింది. ఎన్నాలైంది మేడం గారు ఇది? ఇది కూడా అంతే 1.5 year ఇది వేసి. ఇది ఆనపకాయ, ఇప్పుడే అన్ని ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది బాగా. అవన్నీ నిన్నే ఫీమేల్. మొదలు ఎక్కడ ఉందండి? మొదలు అందులో ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఈ టబ్లో నుంచి అటు ప్రయాణం చేస్తుంది అనమాట. అంజీరా, ఇదంతా కూడా అంజీర. ఇవన్నీ అంజీరే, ఇవన్నీ అంజీరు. ఇక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ కూడా ఉన్నాయి, ఇది ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఇది మల్టీవిటమిన్ ప్లాంట్ ముడత వచ్చింది, ప్రూనింగ్ చేసేసి చిగురులతో మళ్ళీ నీట్గా వచ్చేస్తుంది. ఈ కొమ్మలు మాత్రం జాగ్రత్తగా మళ్ళీ ఎక్కడ పెట్టియండి, వేరే దాంట్లో పెట్టి ఎవరికైనా ఇస్తాను. ఇది కరివేపాకు, మళ్ళీ బెండ. ఎవరు అడిగారని రణపాలు ఇందులో పెట్టాం వాళ్ళకి ఇవ్వడానికి అన్ని ప్రత్యేకంగా. బాగుందండి, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ సెట్ చేసుకున్నారు. ఇది రోజ్ ప్లాంట్ మళ్ళీ ఇవి కూడా అంతే, విత్తనాలు వేసాం ఎక్కువ వచ్చాయి. ఇది పాలకూర, ఇది కొత్తగా వేసాం 1 week అయింది. పాలకూర చెప్పండి. ఇవన్నీ వంగ మొక్కలు. మొన్నటి వరకు చాలా క్రాప్ వచ్చింది, కానీ కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం క్రాప్ అయినా కూడా ఏం లేదు మేడం, స్టార్ట్ అయింది చూసారా. చాలా చక్కగా హెల్తీగా బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నది అంతే చిన్నది. ఇవన్నీ కూడా అవే వంగ మొక్కలు. ఇవన్నీ వంగ మొక్కలు, మొత్తం 4 కంటైనర్స్. ఈ వంగ మొక్కలకి ఇంచుమించు ఒక 100 kgs అబోవే వచ్చాయి నాకు వంకాయలు. ఎన్నాళ్ళు అవుతుందండి దాటి వయసు అంతా? వీటి వయసు 1 year అయిపోయింది. అంటే మీరు అసలు ఇది ఇంత రిజల్ట్ ఎలా సాధించగలరు? ఏమేమి ఇస్తారు మొక్కలకి అసలు మీరు? గెత్తం కంపల్సరీ వారానికి ఒకసారి వేస్తాను. ఆవు గెత్తం వేస్తాను. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను. ఏవేవి ఇస్తుంటారు? లిక్విడ్ ఫర్టిలైజర్సా, అదే బియ్యం బియ్యం కడుగు నీళ్లు కిందన మేము వాడింది ప్రత్యేకంగా ఒక 3 kgs బియ్యం ఒక పెద్ద బకెట్లో వేసి వాటర్ ఫుల్గా వేసి వదిలేసి 3 daysకి ఒకసారి ఆ వాటర్ అన్నిటికీ వేసేస్తాను, మళ్ళీ వాటర్ వేస్తాను. అలా చేయడం వల్ల ఒక 2 months వరకు ఆ బియ్యం మనకి వస్తాయి. ఫర్టిలైజర్స్ కింద వాడతాను, అది కౌడంగా వేస్తాను. అంటే బియ్యం నానబెట్టి వదిలేస్తారు, నీటిని మీరు లిక్విడ్ కింద వాడతాను. అయిపోయాక మళ్ళీ బకెట్ ఫుల్గా నింపేస్తాను వాటర్ తోటి. మళ్ళీ 4-5 days పోయాక మళ్ళీ ఆ వాటర్ వేసేస్తాను, మళ్ళీ వాటర్ వేస్తూ ఉంటాను. అలా బియ్యం అలా ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి అందులో. అవి ఒక 2 months వస్తాయి, లిక్విడ్ వస్తూనే ఉంటుంది. మాది బేకరీ కాబట్టి ఎలాగూ ఎగ్షెల్స్ ఉంటాయి కాబట్టి ఎగ్షెల్స్ ఇస్తాను. ఇది కాకుండా బచ్చలాకులు అవన్నీ
చేసి అవి ఇస్తాను. ఏదైనా ఫ్రూట్స్ అవన్నీ వస్తాయి కదా, వాటర్ మెలన్ వాటి వేస్టేజ్ అవన్నీ కూడా ఒక కంటైనర్ పెట్టి అందులో వేస్తాను. వాటి నిండా వాటర్ వేసి 3 days ఫెర్మెంటేషన్ అయిపోయాక చిన్న బెల్లం వేసి ఫెర్మెంటేషన్ అయిపోయాక అవన్నీ కూడా వాటర్ ఫర్టిలైజర్స్ కింద అన్ని మొక్కలకి వేస్తాను. ఇంకా ఈ స్టాండ్ అనేది మా ఇంట్లో మిగిలిపోయిన ఫర్నిచర్తో చేయించాం. ఈ కంటైనర్స్ కూడా మాకు కూల్ క్రీమ్స్తో వస్తాయి. ధర్మకోల్ చక్కగా మా దగ్గర ఉన్న మెటీరియల్ అంతా బ్యాటరీలో వేస్ట్ మెటీరియల్తోనే పెంచినవే. ఇది ఇంకా 1.5 year అయింది, ఇంకా ఈల్డింగ్ రావాలి. బాగుంది, చాలా హెల్తీగా చక్కగా బాగా డెవలప్ చేశారండి. స్టాండ్ చేయించి వేస్ట్ మెటీరియల్తో ఆర్గనైజ్ చేసి చాలా బాగుంది. ప్లాంట్ జ్యూసెస్ చాలా బాగుంటుంది. డయాబెటిక్ కంట్రోల్, డైలీ వాడతారా సార్ మీరు అవి? కలబంద రెండు సార్లు. ఎలా తీసుకుంటున్నారు దాన్ని? ఇది కట్ చేసి నీళ్ళల్లో 1/2 hour వదిలేస్తాం. అండ్ పైన ఆ గ్రీన్ అంతా స్కిన్ తీసేస్తారా? స్కిన్ అప్పుడే కాదు, ముందు ఫస్ట్ వాటర్ లోనే మేము పడేస్తే దాంట్లో ఉన్న బ్యాడ్ అంతా వాటర్ లో పోద్ది. 1/2 hour తర్వాత పీల్ చేసి గ్రైండ్ చేసి నిమ్మకాయ వేసుకొని తాగేస్తే చేదు అనేది ఉండదు. మామూలు ఏదో ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటది, చాలా బాగుంటది టేస్ట్. ఇలా వాడుకోవడం వల్ల మీకు బాగుంది, హెల్త్ బెనిఫిట్స్, వెయిట్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. ఓకే అండి. వేస్తాను, పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి ఒక డబ్బాలో వేసి వాటర్ వేసి ఒక 3 days ఫెర్మెంటేషన్ అయిపోయాక అన్ని మొక్కలకి ఇస్తాను. ఇది గ్లూకోజ్లా పనిచేస్తుంది ప్రతి మొక్కకి. ఇది చాలా హెల్దీగా పెరుగుతాయి దీనివల్ల. ఏదైనా ఒకటి మొక్క చనిపోయే స్టేజ్కి వస్తే అలోవెరా జ్యూస్ ఇస్తే అది ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఇది పైగా ఎంత ఎక్కువగా డెవలప్ చేసే, అందుకనే ఎక్కువగా పెట్టాం, బాగా చాలా పెట్టేద్దా అలోవెరా. ఫేస్ కి హెయిర్ ప్యాక్ కి వాడతాం. మొక్కలకి మెడిసిన్ గా తీసుకోవడానికి, జ్యూస్ కి, ఇలాగ అన్ని రకాలుగా వాడతాం. చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. మన గార్డెన్ లోనే మెడిసిన్స్ అన్ని ఉన్నట్టే. అంతే, మనం ఇంకా ఎప్పటికీ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేది నా ధ్యేయం. ఏ అవసరం వచ్చినా మన మేడ మీద వచ్చిన ఏదైతే అదే దాని మెడిసిన్ కింద యూజ్ చేయాలి. తప్పని పరిస్థితి వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది కూడా ఒక పెద్ద గోళం. ఇది ఇక్కడ వచ్చిన వేస్ట్ అంతా ఇందులో వేసి ఇది కాల్చేసి దీని యొక్క బూడిద అన్ని మొక్కలకి వాటర్ లో కలిపేసి ఇచ్చేస్తాం. అంటే మనకేంటంటే ఇప్పుడు ఎక్కడుందండి బూడిద, గ్యాస్ స్టవ్ అంటారు కదా, అందుకని ఇక్కడ మనమే తయారు చేస్తాం. మనమే తయారు చేసి ఎండిపోయినవన్నీ ఆకులు, ఈ స్టెమ్స్ కంపోస్ట్ లో వీలైనంత వేస్తా. కంపోస్ట్ లో అవ్వనివన్నీ ఇందులో పెట్టేసి, ఇది డ్రైవ్ అన్ని ఇందులో పెట్టేసి కంపోస్ట్ 10 days కో 15 days కో ఇది కాల్చేసి దీని బూడిద మొత్తం అన్ని మొక్కలకి ఫర్టిలైజర్ కింద వాటర్ లో కలిపేసి అన్నిటికీ ఇచ్చేస్తాం. గుడ్ ఐడియా అండి. చాలా అసలు బూడిద ఎక్కడ దొరుకుతుంది అనే వాళ్ళకి ఆన్సర్. కంపల్సరీ 15 రోజులకి ఒకసారి ఈ గోళం నిండిపోతుంది. 10 రోజులకి ఒకసారి కంపల్సరీ కాల్చి వేసేస్తాం బూడిదంతా. ఇది నల్లేరు, ఇది కూడా అన్నిట్లోనూ వాడతాను. పచ్చళ్ళలో వేస్తాను. మళ్ళీ పెసరట్టు అయితే కంపల్సరీ కట్ చేసి అందులో గ్రైండ్ చేసేస్తాను. పెసరతో పాటు ఇవి కూడా గ్రైండ్ చేసి వేసేస్తాను. అలా అయితే ఎవరు ఇంకా టేస్ట్ ని పోల్చుకోలేదు కదా. టేస్టీగానే ఉంటది. అంటే కొంచెం పిల్లలు నల్లేరు అని పేరు అంటే అదేం టేస్ట్ అని భయం. అందుకని గ్రైండ్ చేసేస్తాను పెసలతో పాటు. ఇదంతాను గ్రైండ్ చేసి వంటలో వాడతాను. ప్రతి పచ్చళ్ళలోనూ ఇది వేస్తాను. ఓకే అండి. చెరుకు ఏ కలర్ అండి? ఇది వైట్ చెరుకు. ఇది వైట్. ఇది రెడ్. ఇదంతా మధ్యలో ఎలా ఉందో మీరు ఒకసారి వ్యూవర్స్ చూడండి. ఇది మేము ఒక మేడ మీద ఉన్నట్లేదు, చెరుకు తోటలోకి వచ్చినట్టుగా ఉంది కదండి. ఇటొక చెరుకు అటొక చెరుకు. తీరా చూస్తే ఇవన్నీ కూడా 100 రూపాయల టబ్బులు వేస్ట్ మెటీరియల్ అని ఒక తోటను సృష్టించారు కాంతి గారు. ఇది కూడా చాలా వేస్ట్ టబ్బేనండి. ఇది కూడా స్క్రాప్ షాప్ నుంచి తెచ్చాం. ఇందులో ఏం వేసినా చాలా బాగా వస్తుంది ఈల్డ్ అనేది. ఇందులో చిక్కుడుకాయ మొక్క ఉండేది ఇక్కడి నుంచి అక్కడ వరకు ఎప్పటికీ వాటి ఉన్నాయి. అలాగా ఇందులో కాకర కూడా బాగా పెరిగింది. చెరుకు కాకర కలిసి పెరుగుతున్నాయి. అదే కాకరకాయ వెయ్యలేదు, అవే వచ్చేసాయి. అవును, పుట్టేస్తాయి విత్తనాలు మనకి కంపోస్ట్ లో వస్తాయి. అది ఆ చెరుకండి. ఇది వైటే. ఇది వైట్ చెరుకు. మొన్న మీరు ఇచ్చాక అందులో వేసాం, ఇచ్చారు కదా. అవును. అదే ఇది చెరుకే. ఒక బొప్పాయి ప్లాంట్ ఉంది చూడండి ఇక్కడ, పెద్దది. చాలా చక్కగా వచ్చే కాయలు కూడా. ఇప్పటికి ఒక 4 కట్ చేసాం. ఇంకొకటి రెడీ అవుతుంది. ఆ చివర రెడీ అవుతుంది. ఇది మందారం. ఇది
మందారం మాత్రం చాలా పెద్దదే ఉందండి, చాలా చాలా ఇయర్స్ అయింది. ఇది ఇంచుమించు 10 years నుంచి ఉన్నది. ఇంకా ఎక్కువే లాగా ఉంది వయసు కూడా దీనికి. 10 years అవుతుంది. ఈ రేఖ ఈ కలర్ మాత్రం అండి చాలా పూలు వస్తాయండి. పూలు వస్తాయి, ఇంకా పూజ పువ్వుల కోసం మాత్రం అస్సలు ఇబ్బంది ఉండదు. అందానికి అందం, గ్రీనరీ పూలే చాలా ఎక్కువ వస్తాయి చక్కగాను. మళ్ళీ చూపిస్తాయి. ఇక్కడ ఇవి మస్క్ మెలన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇంకా ఇక్కడ ఒకటి ఉన్నది. ఇదిగోండి ఇక్కడ ఉంది. అబ్బా చాలా బాగుంది. చూసారా మేడ మీద ఎంత పళ్ళు వస్తున్నాయో, పొలంలో లాగా పండిస్తున్నారు. ఇంకా స్టార్ట్ అవుతుంది. అవును, ఇంకా పెరగాలి, ఇంకా అది పెరగాలి. ఇదంతా అక్కడేమో చెరుకు తోట, ఇక్కడే మస్క్ మెలన్స్ తోట. ఇది క్లో బీన్స్ మొన్న మీట్ లో ఇచ్చినవి. ఇవి క్లో బీన్స్, ఇంకా కాప్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు. ఇది మస్క్ మిలాను క్లవ్ బీన్స్ కలిసి ఈ హాఫ్ డ్రమ్ టబ్బులోని వేసాం. ఇది పంప్కిన్, అదే తీపి గుమ్మడిది. ఇది వచ్చాయి. ఇవి ఒక 3 గుమ్మడికాయలు వచ్చాయి ఇప్పటికి. ఇది ఓకే. ఇవి కూడా మళ్ళీ వాటర్ మెలన్. ఇది కూడా ఇది మాకు బేకరీలో వచ్చిన వేస్ట్ మెటీరియల్. ఇది కూడా ఓకే. ఇది మల్లె, చాలా బాగుందండి. ఇవి మళ్ళీ హెల్తీగా గుండు మల్లి అంటారు కదండి, గుండు మల్లి. దీని ప్లేస్ కూడా మంచిగా ఒక మట్టి కుండీ వలన చాలా బాగా వస్తుందండి. ఇట్లా మట్టి వలన ఏంటంటే మొక్కలకు చల్లదనం. ప్లాస్టిక్ అయితే వేడెక్కిపోతాయి కదా ప్లాస్టిక్ కుండీలు, కానీ ఇంత పెద్ద దొరక మట్టిది మాత్రం అది ఎప్పుడుది మేడం గారు? చాలా బాగా ఇది. అది పెద్ద కంటైనర్ నుంచి బాగానే వస్తాయి పువ్వులు అవన్నీ. ఇది పక్షుల కోసం పెట్టామండి. రోజు మీరు యోగా చేస్తున్నప్పుడు వస్తాయి. రోజు ఉదయం పూట వచ్చి దాన్ని చిన్న చిన్న బౌల్స్తో నీళ్లు ఇక్కడ పెడతారు ఆయన పెడతాం. అవి వచ్చి పక్షులు నీళ్ళు తాగేసి ఎండాకాలంలోనే ఒక రిలాక్స్ అయ్యి వస్తాయి. మీరు మాకు వచ్చి విజిట్ చేసినందుకు మీకు చిన్న గిఫ్ట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. లోకా సంస్థ సుఖనా భవంతు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంచెం నచ్చితే ఒక లైక్ చేయండి. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్. కాంతి గారు, సంజయ్ గారు దంపతులు చాలా చక్కగా మనకి గార్డెన్ ని వేస్ట్ మెటీరియల్ తోనే గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది మనం ఈ గార్డెన్ లో నేర్చుకున్నామండి. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కువ అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేసింది అయితే కాదండి. ఎందుకు వాళ్ళకి ఇన్వెస్ట్ చేయలేక కాదండి, వేస్ట్ మెటీరియల్ తో కూడా చేసుకోవచ్చు, ఇలాగ మంచిగా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఈ గార్డెన్ లో మనం నేర్చుకున్నాము. అలాగే మేడం గారు కూడా మెసిల్ ప్లాంట్స్ ఎలాగ వాడుకోవాలి, నెక్స్ట్ ఏ పోషకాలు ఎప్పుడెప్పుడు ఎలాగిస్తున్నారు, అసలు పోషకాలు అంటే ఆన్లైన్ లో కొనుక్కుండేవా లేదంటే మనకు మన ఇంట్లో వేస్ట్ గా ఉండే చేసుకోవచ్చా అనేది కూడా కాంతి మేడం గారు చాలా చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం గారు, మీ గార్డెన్ కి వచ్చిన తర్వాత చాలా విషయాలు మన వ్యూవర్స్ కి ఏంటి నాకేం చాలా తెలిసాయి. అంత ఓపిక గా మీరు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసిన మీ దంపతులకి. మెయిన్ ఇంకో విషయం అండి, ఇక్కడ దంపతులు ఇద్దరు కూడా గార్డెనింగ్ చేస్తారు, ఇలా పాప కూడా చేస్తారు. బాబు అప్పుడప్పుడు బయట నుంచి వస్తాడు, చదువుల మీద ఉద్యోగం బయట ఉంటారు కదా పిల్లలు, వస్తే తను కూడాను ఫ్యామిలీ అంతా కూడా చాలా చక్కగా గార్డెనింగ్ చేస్తున్నారు. ఇంట్లో అందరూ ఒకరికొకరుగా మనం కోఆపరేట్ చేసుకుంటూ గార్డెనింగ్ విలువ తెలుసుకుంటూ దానికి కొంత ఒక అరగంట టైం కేటాయిస్తుంటే మంచిగా మనం చేసుకోవచ్చండి. దీనికి పెద్ద ఖర్చు టైము అనే ఉండదు. వీళ్ళిద్దరు చూస్తే మనకు తెలుస్తుంది కదండి, ఇద్దరు బిజినెస్ మ్యాన్లే. ఎందుకంటే వీళ్ళు పెద్ద బేకరీ యూనిట్ ఉంది, యూనిట్ లో చాలా కష్టపడతారు, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అయినా కూడా ఇంతగా చక్కగా గార్డెనింగ్ చేయగలుగుతున్నారంటే వాళ్ళకున్న మక్కువ అలాంటిది, ఇష్టం అలాంటిది, దాని వాల్యూస్ తెలుసుకోవడం కూడా అది వాళ్ళు ఎక్కువ గమనించి దీనిలోని ప్రయాణం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఏం ప్లాంట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ మాకు. అమ్మయ్య, కాంతి గారు టెర్రస్ గార్డెన్ చూశారు కదా. ఇప్పుడు హాయిగా అమ్మాయి ఇంట్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇంకా చాలా చాలా బాగా అందంగా డెకరేట్ చేసుకున్నారండి. ఇంటి మధ్యలో చక్కగా వెలుతురు వచ్చే దగ్గర, వెలుతురు ఎండ వచ్చే దగ్గర ఇలాగా ఒక షోకేస్ని బొమ్మలతో కాకుండా మంచి మంచి ఆక్సిజన్ ప్లాంట్స్తో ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారండి. అంటే హాల్ ఎంట్రన్స్లోని ఎవరు వచ్చినా మొక్కలతో స్వాగతం చెప్పేలాగా ఉండాలండి, అది నా కోరిక. అందుకే ఈ విధంగా చేయించుకున్నాం అనేసి చెప్పారు. బాగుంది కదా ఫ్రెండ్స్, ఈ ఐడియా మాత్రం చాలా మందికి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అది ఓకే అండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది బిజినెస్ అన్నాను కదండి, హిందూ మాత కేక్ వరల్డ్ అనేసి పెద్ద షాప్ అండి, విజయనగరం మెయిన్ రోడ్లోని. అయితే వీళ్ళు ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు, ఇంత షాప్ ఉంది అంటే చాలా పని ఉంటుందండి వీళ్ళకి, చాలా పని ఉంటుంది. స్టాఫ్ని, షాప్ని, తర్వాత యూనిట్లో తయారవుతున్న వస్తువుల్ని అన్నీ కూడా చూసుకుంటారు.
చాలా ఎక్కువ టైము షాప్లోనే గడపాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వృత్తి ఇదే కాబట్టి. ఇదిగోండి లోపలంతా కూడా ఎక్విప్మెంట్ అంతా యూనిట్ అనమాట. అయితే మేము ఇంత బిజినెస్ చేస్తున్నాం, మాకు టైం లేదు అనకుండా మొక్కల్లో చాలా హ్యాపీగా మంచిగా ఆరోగ్యంగా వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారండి. వీళ్ళకి ఒక లైక్ చేద్దాం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.